పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఖమ్మం కార్పొరేషన్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ సుమారుగా 6,00,000 జనాభా. హైదరాబాదు కార్పొరేషన్‌కి సంబంధించి సుమారుగా 1,10,00,000 1/3 జనాభా అక్కడుంది. సో, ఇవి ఒకటి హడావుడిగా నడుస్తూ ఉంది. మొన్ననే గ్రామ సభలు జరిగినాయి. ఫస్ట్ లిస్ట్‌లో రాని వాళ్ళకి రెండో లిస్టులో ఇస్తామని 80,00,000 మంది ఇళ్ల స్థలాల కోసం అప్లై చేస్తే 5,00,000కి 65,00,000 మంది ఉన్నారని, 65,00,000 5,00,000 మందికి ఇల్లు ఇచ్చారని, మరి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. స్థలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, మరి డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి కూడా లేని వాళ్ళకి అసలు స్థలమే లేని వాళ్ళకి ఏమి ఇస్తారో చూడాలి, అది కూడా స్టార్ట్ చేయాలి. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో, పెద్దలారా మిత్రులారా ఇది దాంతో పాటుగా ముందుకెళ్లాల్సి వచ్చినప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఒక హడావుడి కనిపిస్తూ ఉంది. వామపక్షాల వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మొన్ననే మేడే చేశారు. ఇంకా అసంఘటితంగా శక్తులను కలుపుకొని కనీస వేతనాల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఆర్టీసీ ప్రభుత్వ విలీనం చేయటం, అనేక ఆర్టీసీ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున 3 డే సమ్మెకు పిలుపునిచ్చి 3 రోజుల సమ్మె చేస్తే ఒక వ్యక్తి శంకర్ గౌడ్ కూడా చనిపోవడం జరిగితే, ఆ శంకర్ గౌడ్ కుటుంబానికి 10,00,000 ఎక్స్‌గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అదేవిధంగా సుమారు 30-40 డిమాండ్స్ పెట్టినటువంటి క్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ దాన్ని 30 రోజుల్లోనే పరిష్కారం చేసినటువంటి చరిత్ర ఉంది. ఆర్టీసీ ఎంప్లాయీస్తో నేను చాలామందితో మాట్లాడాను, డ్రైవర్లు, కండక్టర్లు, యూనియన్ లీడర్లతో. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీఆర్ఎస్ ప్రభుత్వం 40 రోజులు సమ్మె చేసి ముగ్గురు చనిపోయినా పట్టించుకోలేదు. 3 రోజుల్లోనే మాకు పరిష్కారం చేస్తున్నది ప్రభుత్వం విలీనం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణలో అట్లా విలీనం చేస్తే సమస్యలు వస్తాయి, ట్రాన్స్ఫర్లు, ఇతరత్ర సమస్యలు. సో, ప్రభుత్వంలో విలీనం చేయడానికి మంత్రివర్గ స్థాయి కమిషన్ వేశారు. సో, దానివల్ల ఉపయోగం ఏందని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగస్తులు మనం అడిగినప్పుడు వాళ్ళ నుంచి వినపడే మాట, ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగ భద్రత ఉంటుంది, శాలరీస్ ఉంటాయి, పెన్షన్స్ కూడా ఉంటాయని ఆర్టీసీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో, పెద్దలారా మిత్రులారా అది. సో, ఆర్టీసీకి సంబంధించింది రేవంత్ రెడ్డి ఇంకా అది కొద్దిపాటి విమర్శలు తప్పితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద జనరల్గా ఉండే విమర్శలు తప్పితే లేదు. జగన్ రెడ్డి 75 ఏళ్ళు పార్టీ మారినా పెద్ద ప్రాధాన్యత మనకు కనిపించదు. సహజంగానే కాంగ్రెస్ పని అయిపోయిందని బీఆర్ఎస్ ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా మనకి కనపడ్డది ఏంటంటే ఇందులో కనపడ్డది మనకి ప్రధానంగా ఏంటంటే గత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 60-80% కాంగ్రెస్ గెలిచింది. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖమ్మం, హైదరాబాద్ లాంటి అట్లా ఉంచండి, మేజర్గా మళ్ళీ 60-70%, 75% పైగా గెలిచినట్టుగా మనకు కనపడుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగుతాయి మే, జూను, జూలై ఆ ప్రాంతాల్లో వర్షాకాలం పూర్తయ్యే లోపుగా. సో, కాంగ్రెస్కే మార్జిన్ కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో, ఎండలు మండిపోతున్న రాజకీయాలు హడావుడి తగ్గట్లేదు. సో, ముఖ్యంగా మా ఖమ్మంలోని చోట్ల, ఎన్నికలు ఉన్న చోట్ల నాయకులు హడావుడి, మూల మంచం వేసుకొని కుక్కి మంచాల్లో పడుకున్నప్పుడు కూడా లేచి పార్టీ అని హడావుడి చేస్తున్నాడు. సో, పార్టీలకు సంబంధించి స్థానిక సమస్యలే ఉంటాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా సైడ్ కాలువలు, సీసీ రోడ్లు, కలవట్లు, రోడ్లు, వీధి లైట్లు, నీరు, త్రాగునీరు, దోమల బెడద, కుక్కల బెడద, కోతుల బెడద నివారణ. సో, ఈ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంటే, ఇంటి పన్నులు, నీళ్ల పన్ను, కరెంటు మీటర్లు, రిజిస్ట్రేషన్, ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు ఇవే ప్రధానమైనటువంటి సమస్యలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంతో పాటు అమ్యూజ్మెంట్ పార్కులు, పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యక్రమాలు, స్వయం ఉపాధి లోన్స్, చిరు వ్యాపారాలకు సంబంధించిన అవకాశాలు, పార్కింగ్లు, ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఉంటే, దాంతోపాటు కలకత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ఇట్లా ఈ స్థాయిలో లండన్, యార్క్షైర్, ఇంకా సింగపూర్, మలేషియా లాంటి దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి నగరాల ధీటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ స్థాయిలో ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మున్సిపాలిటీకి సంబంధించి అట్లా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. సో, పెద్దలారా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ వైపు అడుగులు పడాలి. సో, పర్ క్యాపిటా ఇన్కమ్ 3-4 లక్షలు చెప్తా ఉన్నారు. ప్రజలకి అప్పులు ఉన్నాయనేది సుస్పష్టం. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1,34,000 అప్పు ఉన్నది, 146 కోట్ల జనాభాకి. ఆ అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కూడా పడుద్ది. సో, ఇక గత ప్రభుత్వం తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది. అందులో వనరులు కూడా వచ్చినాయి. ఫార్మా రంగం రూపాయిలో పాల వంతు ఫార్మా రంగం నుంచి వస్తుంది, రూపాయలు ఇంకొక పావుల ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చింది, రూపాయలు రూపాయలు ఇంకొక పావుల ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వస్తుంది. 100కి 75% ఆదాయం వస్తుంది. సో, వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు తెలంగాణలో హైదరాబాద్ని
కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇతర కుట్రలు చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ పోతే మళ్ళీ రూరల్ తెలంగాణ అంతా మళ్ళీ జీరో డెవలప్మెంట్‌లో పడిపోద్ది. మనం ఏంది ఉద్దేశంతో కోరుకున్నాం. హైదరాబాదు బ్రిటిష్ వాళ్ళ ముందు నుంచి సంస్థానాల నుంచి ముస్లిం పరిపాలన నుంచి హైదరాబాద్ సంస్థానం పేరు అదే అయినా తెలంగాణగా ఉన్నాం. అది టెరిటరీని అంగీకరించేది లేదు. కేంద్రపాలిత ప్రాంతాన్ని తెలంగాణలో భాగం అది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం హామీలు నెరవేరాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఉన్నదో ఇంకా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే పోలవరం ప్రాజెక్టుతోని 1,00,000 నుంచి 2.5 లక్షల పైగా జనాభా పోవటం, లక్షలాది ఎకరాల భూమి 7 మండలాలు ఆంధ్రాలో కలవడం జరిగింది. సో 5 గ్రామాలైతే ఆంధ్రాల నుంచి భద్రాచలానికి, భద్రాచలం నుంచి ఆంధ్రాకి పోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. సో 5 గ్రామాలు ఆంధ్రాకి వెళ్ళినాయి. 5 గ్రామాలు తెచ్చుకోవడానికి 12 ఏళ్ళు పట్టింది తెలంగాణ రాష్ట్రానికి, ఇంకా రాలేదు అది. సో ఇదొక భాగం అయితే ప్రపంచం ఎడిపోతే నాకెందుకన్నా రోజులు కావి. ఇలా ఆయిల్ గ్యాస్ నిక్షేపాల వల్ల ఇరాన్ మీద ఇలా ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం చేస్తున్న పరిస్థితిలో హార్మూజ్ జలసంధి ద్వారా ఏదో వస్తున్నాయి. 2 నెలలకు సరిపడా ఇది ఉన్నా కూడా మరి యుద్ధం 6 నెలలు జరిగిద్దో 6 సంవత్సరాలు జరిగిద్దో ఎవడికి తెలుసు, ఆ దేవునికి తెలియాలి. కానీ ఆ గ్యాస్ ప్రాబ్లం వల్ల కట్టెల పొయ్యిలు చాలా హాస్టల్స్ మూసేశారు, విద్యార్థులు నడిపేది తప్పితే. హోటల్స్ కూడా కట్టెల పొయ్యిల మీద వండుతూ ఉన్నారు. సో కొంతమంది కిరోసిన్ వాసన వస్తుంది, కిరోసిన్ చోల మీద వండితే అంటున్నారు. ఇది పరిస్థితి ఉన్నది. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది ఈ పరిస్థితి. సో ఏదైతే ఉన్నదో ప్రపంచంలో జరిగే సందర్భాలు కూడా ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న అగ్రికల్చర్, మత్స్య పరిశ్రమ ఎగుమతుల మీద ఇంపాక్ట్ పడి నష్టపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మీద కూడా యుద్ధం ప్రభావం పడింది. సో గ్యాస్ లేనప్పుడు కట్టెల పొయ్యిలు పెట్టుకోండి, రైస్ కుక్కర్లు కొనుక్కోండి, కరెంటు పొయ్యిలు కొనుక్కోండి, పప్పు వండే కుక్కర్లు కొనుక్కోండి అని చెప్పాము. మరి ఇలా డీజిల్ పెట్రోల్కి సంబంధించి 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు అనేక లారీల దాకా డీజిల్ పెట్రోల్ అవసరం పడతా ఉంది. మరి అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇలా మనం 160% విదేశాల మీద ఆయిల్ గ్యాస్ నిక్షేపాల మీద విదేశాల మీద 160% ఆధారపడుతున్నాం. 40% స్వదేశీ ఉన్నది. మరి ఓఎన్జీసీ ద్వారా ఇతర త్రవ్వకాలని వాటిని చేసుకొని స్వయం సమృద్ధి పరుగులు వేయాలి. సో కొన్ని దేశాలు 100కి 90% ఇతర దేశాల మీద ఆధారపడితే 100కి 100% కొన్ని దేశాలు ఇది ఉన్నాయి. పాకిస్తాన్లో అయితే 1,10,00,000 మంది ఆకలితో అలోలచ్చన అంటూ రామాయణంలో బాధలు పడుతూ ఉన్నారు. రామాయణంలో ప్రజలు సందర్భంలో కరువు వచ్చినప్పుడు బాధలు పడ్డారు. అన్నయ్య చెప్పేది లక్ష్మణుడు కాబట్టి రాముడి తమ్ముడు అలోలక్షణ అని అరిసినప్పుడు తమ్ముడు చెప్తే అన్నయ్య చెప్తారు. ఆ ద్వారా ఆ సందర్భంగా చక్రవర్తి అయినటువంటి శ్రీరాముడు తెలిసి శ్రీరాముడు సమస్యల పరిష్కారం చేస్తున్న సందర్భంగా ఇలా పాకిస్తాన్లో సమస్యలు ఉన్నాయి. భారతదేశానికి కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలకు వచ్చినప్పుడు ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్గా పరిమితం అయిందని చెప్పేసి విమర్శలు వస్తున్న నేపథ్యం. సో జీవన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు 28% ఓట్లోనే అంటున్నారు. ఒకప్పుడు 48 ఉండేది బీఆర్ఎస్కి. సాక్షాత్ కేటీఆరే మాకు 28% ఓట్లోనే అని చెప్పాడంటే 25 లోపే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది 100కి. రాజ్యాధికారంలోకి రావాలంటే టీఆర్ఎస్ కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే ప్రెసిడెంట్ టీఆర్ఎస్కి ఆయన. మరి హరీష్ రావు ఏం చేస్తారో చూడాలి. చెరొక ముఠా ఇద్దా, చంద్రబాబు నాయుడు ముఠా, దగ్గుపాటి వెంకటేశ్వర ముఠాలాగా, ఎన్టీ రామారావు ముఠాలాగా అవుతారా, లక్ష్మీపార్వతి ముఠాలాగా అవుతారా, ఏది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో కేసీఆర్కి సంబంధించి వచ్చినప్పుడు ఎన్టీ రామారావుకి అయితే చంద్రబాబు నాయుడు అల్లుడు రాజ్యాధికారంలోకి వచ్చారు, ఇద్దరు కలిసి. మరి కేసీఆర్కి సంబంధించి వచ్చినప్పుడు కేటీఆర్, హరీష్ రావు గొడవలు ఉన్నాయి. మరి ఏమైందో చూడాలి. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితులు ఇదంతా ఒక భాగం అయితే ఇప్పటికే కవిత తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పేరుతో, తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోనే కాంగ్రెస్ ఇదితో వెళ్ళిందని ఇప్పటికే వినపడుతున్న మాట. కాంగ్రెస్ మంత్రివర్గంలో కవితకి చోటు ఇచ్చాలనేది హైకమాండ్ ఒప్పుకోలేదు. కాంగ్రెస్లో విలీనం చేస్తున్నటువంటి కేసీఆర్ విలీనం చేయలేదని ఒక పద్ధతి. రెండో వైపు బేషరతుగా మద్దతిస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అటు వైసీపీ, జగన్ పార్టీ అని వైసీపీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు మద్దతిస్తూ ఉన్నారు దేశంలో బిల్లుకి. తెలంగాణలో కూడా 100 బిల్లులు జరిగితే 100కి 99 బిల్లులు బేషరతుగా మద్దతు ఇచ్చారు కేసీఆర్ కూడా. కారణాలు అవినీతి ఆరోపణలా లేకపోతే ఇతర సమస్యలు వాళ్ళకి ఏమన్నాయో. సో అందుకోసం బీజేపీతో కలిసి వెళితే తప్ప భవిష్యత్తు లేని పరిస్థితి కనపడతా ఉంది. సో దాంతోపాటు కేసీఆర్ ఒకవేళ పూర్తిగా రిలీవ్ అయ్యి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించితే కేసీఆర్ వర్సెస్ హరీష్ రావు అనేది వినపడుతున్నమాట. ఒకవేళ అదే నిజం జరిగితే ఇక ఇప్పటికే డ్యామేజ్ చేయాల్సినటువంటి డ్యామేజ్ కేసీఆర్ కూతురు కవిత అలియస్ కవితక్క చేస్తూ ఉంది. 33 జిల్లాలకు వెళ్ళి విమర్శలు చేస్తూ ఉంది. భౌగోళిక తెలంగాణ వచ్చింది కాబట్టి సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నాను, నేను అమ్మగా పనిచేస్తానని చెప్తా ఉంది. సో పెద్దలార మిత్రులారా, ఇది పరిస్థితి. ఇక మొన్నదాకా గొడవలు పడ్డటువంటి ముఖ్యమంత్రి నేను ఇప్పుడు సర్దుకొని పోయే కార్యక్రమం చేస్తుంది. కొంత అవినీతి ఆరోపణలు సహజంగా ఏ పార్టీని ఉంటే ఇప్పటికిప్పుడు చూసుకున్నప్పుడు అటు ఆర్టీసీ సమ్మె కానీ లేకపోతే ఉద్యోగులకు సంబంధించి కానీ
లేకపోతే ఎన్నికలకు సంబంధించి కానీ, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు, అది ఎన్నికలకు సంబంధించి కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కానీ రేవంత్ రెడ్డి సీరియస్గానే యాక్టివ్గా స్పందిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది ఇందులో. సహజంగా విమర్శలు ఉంటాయి రాజకీయ పార్టీ నేతలు ప్రభుత్వం తర్వాత, కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి బయట ప్రతిపక్షాలు ఇతర నాన్ కాంగ్రెస్ చేసే అంటే స్థాయిలో విమర్శలు అంత స్థాయిలో లేవని మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. సో వీటితో పాటు మరి బీసీ బిల్లుని దాన్ని బోడగుండు చేసి సున్నబొట్లు పెట్టి చందంగా తయారు చేశారు. బీసీ బిల్లుని 42% రిజర్వేషన్స్ అమలు చేసి 9వ షెడ్యూల్ పెట్టించే కార్యక్రమం చేస్తే ఇంకా కాంగ్రెస్ బలోపేతం పరిస్థితి ఉంటుంది. సో బీసీలకు సంబంధించి ఎజెండా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, త్రాగునీరు, సాగునీరు, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సమాన అవకాశాల సమాజం కోసం ఈ ఎజెండాతోనే ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని అమలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది చెప్తా ఉన్నాను. సో హైదరాబాద్ ఎన్నికలు ప్రెస్టేజ్ అయినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు ఆ ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. లోకల్ ఎన్నికలు ఎప్పుడు స్థానికులకే మొత్తం అంటే ప్రజలు కూడా స్థానికులు అధికార పార్టీకి ఓట్లు వేస్తారు. మళ్ళీ గెలిచినోడు ఉంటాడా పోతారా, ఇటు హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ ఇతర పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు మళ్ళీ అధికార పార్టీలో పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అది పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వామపక్షాలు వాళ్ళ పర్యటనలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో మొన్న మేడే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అసంఘటిత రంగ కార్మికుల బేస్డ్గా వాళ్ళు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. సో కాంగ్రెస్ పరిస్థితి అది. బీఆర్ఎస్ది కవిత అటు గొడవలు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పేరుతోని కమిటీలు వేసుకుంటూ పోతూ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటిస్తూ ఉంది. నేను అమ్మనవుతా, అక్కనవుతా, ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిని అవుతా అని వేలాలు కొడతా ఉంది. మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా, బీజేపీ కలుస్తుందా, మరి ఏం జరుగుతుందో చూడాలి. వామపక్షాల పరిస్థితి. ఈ కాంగ్రెస్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, నామినేటెడ్ పోస్టుల కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రధానికి ఢిల్లీ పోతున్న కల్చర్ కూడా ఉన్నది. సో దాంతో పాటుగా బీజేపీ వాళ్ళ విధి విధానాలు బీసీలకు వ్యతిరేకంగా తెలంగాణ రాజకీయాలు చేయకుండా ఉత్తర భారతదేశ రాజకీయాలు ఇక్కడ సాగమనేది అర్థమవుతుంది. 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 119 ఎమ్మెల్యే సీట్లలో 8 మంది ఎమ్మెల్యేలు, 17 ఎంపీ సీట్లలో 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్న వాళ్ళు ఉన్న ప్రాధాన్యత తప్పితే మిగతా లేదు. హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో బీజేపీకి సంబంధించి తన విధి విధానాలు మార్చుకోకుండా, బీసీలకు దగ్గర కాకుండా, సహజంగా తెలంగాణ ఉద్యమాల సాయుధ పోరాటాలు, తెలంగాణ తెలుగుదేశం ఉద్యమాల తర్వాత పరిస్థితున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాంతీయ పార్టీల ఆదాయం కొనసాగుతూ ఉంటుంది. సో ఇది పరిస్థితి. కొన్ని చోట్ల అవి చొరవ చేసి ప్రజల్లో మనగలిగిన చోట, ధీటైన లీడర్ ఉన్న చోట ఆ పరిస్థితులు ఉన్నాయి. బీజేపీకి సంబంధించి సో టీఆర్ఎస్ని కూడా నమ్మగలిగి ముందుకెళ్ళినట్టుగా లేదు. మరి టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఎజెండాగా ఉన్నది. ఆంధ్ర మట్టికే పొత్తు తెలంగాణలో కొనసాగిద్దా లేదా చూడాలి. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ వెళుతుంది అనేది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ వెళ్తే టీడీపీ నుంచి చాలా శ్రేణులు వలసలు బయటికి వెళ్ళే పరిస్థితి కనపడుతూ ఉంది. సో తెలుగుదేశం ఏమైతే చూడాలి. ఆంధ్రాలో స్ట్రాంగ్గానే ఉంది. తెలంగాణలో 1,20,000 సభ్యత్వం చేసిన నా ఇన్సూరెన్స్ బేస్డ్గా అయిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. సో అదే పద్ధతిని టీఆర్ఎస్ కూడా, అదే పద్ధతిని జనసేన పార్టీ కూడా క్యాడర్ బేస్డ్గా ఇన్సూరెన్స్ చేస్తున్నారు. 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాలు. సో పార్టీ శ్రేణులకు అందరికీ అది ఉండాల్సిందే, ఏ పార్టీ అయినా. ఆ విధంగా జెండాలు మోసిన రోడ్డును పడకుండా ముందుకు వెళ్ళాల్సినటువంటి కార్యక్రమం అయితే ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఖమ్మం పార్లమెంట్ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటే ఎవరు కొనేస్తున్నారనే పరిస్థితి ఉంది. గత టీఆర్ఎస్లో కాంగ్రెస్ ఉంటేనే టీడీపీకి సేఫ్ జోన్, ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు. టీఆర్ఎస్ వస్తే మళ్ళీ టీడీపీ లేకుండా, ఎందుకంటే టీడీపీ వాళ్ళంతా టీఆర్ఎస్లో పోయారు. సో టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్లో పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇంకా టీడీపీ వాళ్ళు ఎవరు కూడా టీఆర్ఎస్ కోటేస్తారని నేను అనుకున్నాను. అసలైన టీడీపీ వాళ్ళు, ఎందుకంటే టీడీపీ టీఆర్ఎస్ వల్ల నష్టపోయింది అనేది టీడీపీ శ్రేణిలో ఉన్నటువంటి వాదన. ఎక్కడన్నా కొన్ని చోట్ల, మా ఖమ్మం లాంటి చోట్ల ఇతర పార్టీల వైపు అంతో ఎంతో మళ్ళించుకోగలిగితే మనం చెప్పలేలే, కానీ ఓవరాల్గా ఆ పరిస్థితి అయితే రాష్ట్రంలో కనపడుతుంది. ఇక ఎంఐఎం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. వాళ్ళకి ఒక 5 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అట్లా ఉన్నట్టు కనపడతా ఉంది. సో వాళ్ళు అన్ని చోట్ల, దేశంలో అన్ని చోట్ల పోటీలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ బీజేపీకి బీ టీం అంటున్నారు, కానీ మేము దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఎంఐఎం అసలు ఏదున్నా ఒక బహుజన రాజ్యంలో మైనారిటీలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. పరిపాలన చేసుకోవడంతో పాటు న్యాయం కూడా జరగాలి. సామాజిక న్యాయంతో పాటుగా
ఆర్థిక న్యాయం, సంపద పంపిణీలో కూడా ఆ ప్రజలను ఆ వైపుకు తీసుకురావాల్సిన బాధ్యత ఆ ప్రాంత ఎంఐఎం ముస్లిం లీగ్ పార్టీ మీద ఉన్నది. సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీసీ బిల్లుతో పాటు ఎజెండా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, త్రాగునీరు, సాగునీరు, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం ఉద్యోగ ఉపాధి రంగాల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేటెస్ట్ మారుతున్న ఆధునిక సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది బీసీ ఎజెండా. సో బీసీలని బహుజనులను కలుపుకొని ముందుకు పోవాలి. భవిష్యత్తులో రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలని బహుజనులని పార్టీలు అంకితం చేస్తే తప్ప మనుగడ కష్టం. సో లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో రామచంద్ర యాదవ్ మీద దాడి జరిగినది. బడ్లంతా అతనేం చేశాడు, 50,000 ఎకరాల్లో 1,000 ఎకరాలు బీసీలకి ఇవ్వమన్నాడు. అది ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్. దానికి ఆ ఊర్లో వైసీపీ గుండాలా, టీడీపీ గుండాలో, మరి ఎవరా ఆ ఊళ్ళో పార్టీ వాళ్ళు ఆయన మీద దాడి చేస్తూ ఉన్నారు. అంత 400-500 మంది కలిసి. వాటిలో వాళ్ళకేం తెలుసు, బీసీ ఎజెండా, చీప్ లిక్కర్ బ్యాచ్, లోకల్ నాయకులు మందు వచ్చే బ్యాచ్, తునోబలం అడుక్కునే కుక్క బిస్కెట్లు తినేటువంటి కుక్కలాళ్ళు. బీసీ ఉద్యమాన్ని చేస్తే అడిగితే 50,000 ఎకరాలు ఉంది, ప్రభుత్వం 50,000 ఎకరాలు తీసుకుంది. బీసీలకు 1,000 ఎకరాలు 50% రావాలి కదా లెక్క. 49% నుంచి 52% ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లెక్కలు చెప్తున్నాయి. సకల కుల జనగణన జరుగుతుంది, చూద్దాం ఏమవుతుందో. మరి ఏంటది ఇదంతా? సో ఇది పరిస్థితి. సో బీసీ బిల్లు అడిగితే తప్పే ఉన్నది. బీసీల ఓటా 59,000 ఎకరాల్లో 60,000 ఎకరాల్లో 30,000 ఎకరాలు అడగలేదు కదా. 1000 ఎకరాలు అడిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, కబ్జాదారులకి, వైరేకారులకి, ల్యాబింగ్ మాస్టర్లకి అప్పచెప్తారు. ఈ కుక్కలు, వీధి కుక్కలు, స్ట్రీట్ డాగ్స్ ముద్దబోబెట్టి అద్దు అని అయితే అరుస్తూ ఉన్నాయి. రామచంద్ర యాదవ్ మీద దాడికి పోతారు మీ బతుకులకి. ఈ వెనకటి రోజుల 50, 60, 70 రాజకీయాలు అనుకుంటున్నారు రాబడ్లు. రామచంద్ర యాదవ్ మీద పోయే బీసీ బిడ్డ మీద పోయేటువంటి వీ స్టాండ్ రామచంద్ర యాదవ్. సో అందుకోసం చెప్పదలుచుకుంది ఒకటే, బీసీల మీద బహుజనుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు పదవులు వచ్చినా బీసీలకు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా భవిష్యత్తులో బీసీ రాజ్యాలు రాబోతున్నాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో దక్షిణ భారతదేశం ఈ దేశ మూలవాసులు, మా ఓటా మాకు రావాలి, మేమంతా మా ఓటా మాకు అంత ఇవ్వాలి. సో పరిపాలనకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించి వాళ్ళు పనులు చేసిపోతున్నారు. ఇల్లుకు సంబంధించి పెన్షన్లు ఇచ్చినట్టున్నారు, రేషన్ కార్డులు మ్యాక్సిమం ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇల్లు 65 లక్షలకు 5 లక్షలు ఇచ్చారు, ఇంకా 60 లక్షలు మరి నేస్తారో చూడాలి. మ్యాక్సిమం ఇచ్చుకుంటూ పోవాలి. రెండో పేజ్ స్టార్ట్ చేస్తారు. గ్రామ సభలు, డివిజన్ సభలు, వార్డు సభలు పెట్టారు ఇప్పటికే. సో దాంతోపాటు ఇతర పెన్షన్లు ఇస్తామని అనౌన్స్ చేశారు. మరి తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం రోజు ఎంతమందికి అతిగతి లేదు. పెన్షన్లు ఇవ్వడం కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చేసినట్టున్నారు. భూభారతి చట్టం సంబంధించి అది ఇంకా లోపల అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. సో పార్టీని నమ్ముకున్నటువంటి పాత కేడర్, కొత్త కేడర్ అంటున్నారు. పాత కేడర్ కాంగ్రెస్, పాత కేడర్ రిక్రూట్మెంట్ చేయాలి. నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి. అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేరు కానీ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కాబట్టి అది ఆ విధంగా భర్తీ చేసుకుంటే ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో అట్లయితే కాంగ్రెస్ మనుగడ ఉంటుంది. బీఆర్ఎస్ కుటుంబ గొడవల్లోనే ఉంది. హరీష్ రావు గ్రూపు, కేటీఆర్ రావు గ్రూపు, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ రావు కవిత రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, సో తెలంగాణ రాజకీయాలు ఇలా ఉన్నాయి. సో దీనితో డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయాలు చేస్తారనేది ఉన్నది. దీంతో పాటు రాబోయే ఎన్నికలకు సంబంధించి తాగుబోతులకి, తిరుగుబోతులకి, ఒక భార్య కంటే ఎక్కువ పెళ్ళాలు ఉన్న ఎదవలకి టికెట్లు ఇవ్వకండి. మండల ముఠాకోలకి, విచారాలకి అసలే టికెట్లు ఇవ్వకండి. గంజాయి వ్యాపారంలో అక్రమ దందాలు, ఇసుక దందాలు, మట్టి దందాలు, బొగ్గు దందాలు, ఖనిజ దందాలు, ఇట్లా దందాలు చేసేటువంటి, భూ కబ్జాలు చేసినటువంటి చెరువులు, చెరువు శిఖం భూములు, అంజరాయి, బంజరాయి, పోరంబోకు, భూతాన్ భూములు కబ్జాలు చేసినటువంటి ఎదవలకి టికెట్లు ఇవ్వకుండా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా నామినేటెడ్ పోస్టులు కూడా అలాంటి మంచి వ్యక్తులకే ఇస్తారని ఈ దందాలు, బ్లాక్ మెయిలింగ్ ఎదవలకి ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి శిక్షణ లక్ష్య ఆర్గనైజేషన్. సో అప్పులకు సంబంధించి 100కు 90% అప్పులు ఉంటాయి జనరల్గా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 7.5 లక్షల కోట్లు, 720 నుంచి 7.5 లక్షల కోట్లు, 7,30,000, 7,730 లక్షలు, 7.5 లక్షల కోట్లు. ఇప్పుడు నుండి కాంగ్రెస్ 3.5 లక్షల కోట్లు, అంటే 10 నుంచి 11 లక్షల అప్పులు ప్రజల మీద ఉన్నాయి. ఇలా పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి రేపు చనిపోబోయే ముసలి వాళ్ళ దాకా ఈ పరిస్థితి ఉన్నది. సో అందుకోసం అప్పులైతే ఉన్నాయి, వాటిని తీర్చే కార్యక్రమం అయితే ఉంది. ఉద్యోగులు గొడవ చేస్తూ ఉన్నారు. సో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు గొడవ చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ఒకటి పంపిణీ, కొత్త స్కూల్స్ కట్టడం, అదేవిధంగా ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్లో
బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పిల్లలకి పెట్టడం ఆ కార్యక్రమం సక్సెస్ అవుతది. ఆల్రెడీ మధ్యాహ్న భోజనం జరుగుతుంది కాబట్టి అది సక్సెస్ అవుతది. ఆహ్, కాంగ్రెస్ సక్సెస్ సంబంధించి బ్రేక్‌ఫాస్టు, మిడ్ డే మీల్స్. దాంతో పాటు బస్సు ఫ్రీ 10,000 కోట్లు ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. ప్రజలు ఫ్రీ జర్నీ చేశారు మా ఆడబిడ్డలని. సన్నబియ్యం కూడా ఒకటి సక్సెస్ అయినట్టు కనపడతా ఉంది. సో, రేషన్ కార్డులు అన్నీ ఇచ్చినట్టు కనపడతా ఉంది. ఇల్లు కూడా పారదర్శకంగా ఇస్తే ఇంకా మంచిది నిజమైన పేదలకి. మీ వాళ్ళకి ఒక 100 ఇచ్చారనుకోండి, మీ వాళ్ళకి 10, 20 ఇచ్చుకోండి. మిగిలిన 80 నిజమైన పేదలకి ఇస్తే ముందుకు పోతే ఇంకా ఎక్కువ పేదలు జరుగుతాయి. కాంగ్రెస్ అంటే అది కుటుంబానికి అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధి వైపుగా ఉండాలి. కాంగ్రెస్ జెండాలు నిజమైన కార్యకర్తకి నామినేటెడ్ పోస్టులు, కనీసం లోన్లు, ఉపాధి మార్గాలు చూపించే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో, సక్సెస్‌లు అయితే ఉన్నాయి. పరిపాలన సేమ్ ఉంది. గత పరిపాలనకు సంబంధించి వీళ్ళు ఇంకో రూపాయి ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టుగా ఉంటది. సో, ఇది పరిస్థితి. క్రాపింగ్ ప్యాటర్న్‌కి సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. రాష్ట్రం కూడా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఏదైతే ఉన్నదో గ్యాసు, ఖనిజ వనరులుగా ఇబ్బంది ఉన్నది రాష్ట్రంలో. సో, కరెంటు పొయ్యిలు, రైస్ కుక్కర్లు, కట్టెల పొయ్యిలు పెట్టుకుని వంటేది నడుపుతున్నారు. కానీ డీజిల్ ఆయిల్‌కి సంబంధించి వ్యవసాయం మీద, ట్రాన్స్‌పోర్ట్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ రేట్లు పెరిగితే సహజంగా అన్ని వస్తువుల మీద ధరలు పెరిగితే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. 4, 5% మట్టికైతే ఓకే. 10%, 20%, 100%కి పోయినటువంటి దేశాలు మనం చూసాం. 10-20% మట్టికెళ్ళినా ప్రజలు సహించరు. 100%కి వెళ్ళినటువంటి నేపాల్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఇట్లా అనేక దేశాలను చూసుకున్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేశారు. జన్జడ్లు, జన్వైలు ఇవన్నీ వాటి నుంచే పుట్టుకొచ్చినాయి. సో, ఇది పరిస్థితి. సో, అందుకోసం అగ్రికల్చర్ సెక్టారు ఏదైతే ఉన్నదో యుద్ధం వల్ల అగ్రికల్చర్ సెక్టారు, మత్స్య పరిశ్రమ, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ పాలసీ దెబ్బతిన్నది. ఆకుకూర రైతులు మూలబడ్డారు. సో, వీటిని సరిదిద్దుకొని ఇప్పుడు కూటి కోసం కోటి విద్యలు అంటారు. దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ ఆ వైపు అడుగులు వేయాలి. ఇక నేను పుట్టకపోతే నువ్వేమైనా పెళ్లి చేసుకుంటావంటే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ తప్పితే ఇక ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఇతర మార్గాలు లేవా? అపెక్ దేశాలు చాలా ఉన్నాయి. ఆయిల్ ఉత్పత్తి చేసే, గ్యాస్ ఉత్పత్తి చేసే, ఖనిజ వనరులకు సంబంధించినటువంటి గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి ఏ దేశాలను ఆ దేశాలతో పొత్తు పెట్టుకొని ఆ దేశాలతో దౌత్య సంబంధాలు నడిపి ఇంపోర్ట్ చేసుకోవాలి. మన సరుకులు ఎగుమతి చేసే సరుకులు అక్కడికే కాకుండా ఇతర దేశాలకు ఎక్కడ పంపించుకోవాలి, ఎక్కడ అవసరం ఉంది. లక్షల ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద పన్నులు కడితే మీరు దౌత్య కార్యాలయాల ద్వారా ఏ దేశాల్లో డిమాండ్ ఉందో ఆ వైపు మాట్లాడి అటువైపు ఎక్స్పోర్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా రాష్ట్ర రైతులకు సంబంధించి ఈ సంవత్సరం మరి వర్షాలు ఎట్లా ఉంటాయో చూడాలి. లాస్ట్ ఖరీఫ్, రబీ సీజన్లో బాగా పంటలు పండినాయి. మరి ఇది వర్షాలు ఋతుపవనాలు వస్తాయంటున్నారు. ఎండలు మండిపోతూ ఉన్నాయి. సో, పంటలు బాగా పండి ప్రజలు ప్రయోజనకరంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ 2028 దాకా ఇప్పటికిప్పుడు ప్రాబ్లం లేకపోవచ్చు. బీఆర్ఎస్ లుకలుకలు కనపడతా ఉన్నాయి. వామపక్షాలు ఉనికి కోసం పోరాటం చేస్తూ ఉన్నాయి. జనసమితి కోదండ రామిరెడ్డి గారు అయ్యారంటున్నారు. సో, ఆమ్ ఆద్మీ పార్టీ లడ్డాని కొనుక్కున్నారని ఆరోపణ చేస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది కదా. సో, సిపిఐ, సిపిఎం, మాస్లైన్, న్యూ డెమోక్రసీ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. వాళ్ళ స్థాయి మేరకు ఉనికి నిలబెట్టుకుంటూ ప్రజా ఉద్యమాల్లో వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తూ ఉన్నారు. సో, ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.